హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి 300 వర్క్మెన్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 14th July 2023. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th July 2023 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 11th July 2023 ఇదైతే ఇష్యూ అయితే అయింది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. ఫ్రెండ్స్, ఇంకా ఈ వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ అనమాట, షీట్ మెటల్ వర్కర్ 21 అయితే ఉన్నాయి, వెల్డర్ 34 అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ అవుట్ఫిట్ అసిస్టెంట్ అనమాట, ఫిట్టర్ 88 ఉన్నాయి, మెకానిక్ డీజిల్ 19 ఉన్నాయి, ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్ 5 ఉన్నాయి, ప్లంబర్ 21, ఇంకా పెయింటర్ 12, అలాగే ఎలక్ట్రీషియన్ 42, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ 19, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 34, ఇంకా షిప్ రైట్ వుడ్ అనమాట 5. టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 10th క్లాస్తో పాటు మనకి ITI అయితే ఉండాలన్నమాట. ఆయా ట్రేడ్స్లో 10th పాస్ అయ్యి ఆ ట్రేడ్లో కనుక మనం ITI చేసి దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట ఆ ట్రేడ్లో. లేదంటే కనుక ట్రైనింగ్ కూడా తీసుకొని ఉన్నా కూడా 3 years దానికి సరిపోతుంది అనమాట. లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఇవైతే మనకి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. 3 years. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 23,300, సెకండ్ ఇయర్ 24, అలాగే థర్డ్ ఇయర్ 24,800 ప్లస్ మనకి ఎక్స్ట్రా వర్క్ చేస్తే దానికి సంబంధించి నెలకు ఒక 5,000 దాకా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏజ్ వచ్చేసరికి మనకి 30 years అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 28th July 2023 30 సంవత్సరాలు అనమాట. SC ST వాళ్ళకైతే 35, OBC NCL వాళ్ళకి 33. దీనికి సంబంధించి ఒక స్మాల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఒక 100 marksకి ఒక 35 minutesలో ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఇంకా ప్రాక్టికల్ టెస్ట్ ఒక 70 marks, ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఒక 30 questions అంటే 30 marks అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ మనకి బ్రేక్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి 50%, OBC 45, అలాగే SC ST 40% అనమాట. అదైతే కట్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. ఇంకా SC ST PWD వాళ్ళకి లేదనమాట. మిగతా వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 600 rupees మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనే దానికి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేశారో ట్రైనింగ్ స్టైఫండ్ తీసుకొని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా 10thతో పాటు ITI చేసి తర్వాత ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకి కొంతమంది ప్రైవేట్ కంపెనీలో అలాగా లేదంటే గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఈ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయా ట్రేడ్స్లో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ లేకపోయినా కూడాను వాళ్ళైతే కనుక ఈ లాస్ట్ పే స్లిప్ ఏదైతే ఉంటుందో, లేకపోతే కనుక ఆఫర్ లెటర్ కానీ లేదంటే అపాయింట్మెంట్ లెటర్ కానీ అవన్నీ ఏదో ఒకటి మనం ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్గా మనం సబ్మిట్ చేయగలిగితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ అంటే మనకి అప్రెంటిస్ ట్రైనింగ్ కూడా మనకి ఎక్స్పీరియన్స్గానే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరన్నా అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీస్ బాగున్నాయి కాబట్టి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ CochinShipyard.in వస్తే కెరీర్ అని ఉంటుంది. కిందకి రావాలి. కిందకు వచ్చేస్తే CSL కోచి తీసుకోవాలన్నమాట. కేరళ కిందకి రావాలి. ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. వర్క్మెన్ ITI పోస్ట్ అనమాట ఇది. ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ ITI పోస్ట్స్ అని వచ్చింది. ఇక్కడ యు ఆర్ ట్రయింగ్ టు లోడ్ అదర్ గవర్నమెంట్ వెబ్సైట్ అని వచ్చింది. ఎస్ కంటిన్యూ అనాలి. కంటిన్యూ అంటే మనకి ఇది ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతున్నది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
300 వర్క్మెన్ అనమాట. ఇదైతే లోడ్ అవుతున్నది. ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ లేటెస్ట్ బ్రౌజర్ ఉపయోగించాలి. స్టార్ మార్క్, రెడ్ మార్క్ అన్నీ ఉన్నవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి. అంటే మ్యాండేటరీ అని అర్థం అనమాట. ఇక్కడ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ప్రైవసీ నోటీస్ వచ్చింది. అగ్రీ అనాలి. కిందకి రావాలి. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని వచ్చింది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ని సర్ నేమ్గా ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి లేదంటే మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చారనమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్. సో మనకి ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మిస్టర్, డాక్టర్ ఇవైతే పెట్టకూడదు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇలాగ ఫస్ట్ క్యాలెండర్ నుంచి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాగ డే సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆన్ 28th July 2023కి మీ ఏజ్ ఇక్కడ చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఈ మొబైల్ నెంబరును ఈ ఈమెయిల్ ఐడిని మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా మనం మార్చకుండా ఉంచుకోవాలన్నమాట. జాగ్రత్త చేసుకోవాలి. ఐ అగ్రీ అనాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం ఇక్కడ రీవెరిఫై అని ఉంటే దాని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ రీవెరిఫై అంటే ఇలాగైతే వచ్చింది. మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చాయి అనమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి ఒక్కొక్కటి. తర్వాత ఇక్కడ మనకి రీవెరిఫై ఇక్కడ సబ్మిట్ అనే బటన్ వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. ఇక్కడ మనం క్లోజ్ చేసుకొని ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంటుంది రైట్ సైడ్ టాప్లో అనమాట. లాగౌట్ ముందర వైపు ఇక్కడ గో టు అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం ఇచ్చినటువంటి నేమ్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, ఇంకా వీడోరో డైవర్స్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నెక్స్ట్ కిందకి వచ్చేస్తే పోస్ట్ నేమ్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఫిట్టరా ఏంటో అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఎల్స్ అంటే 10th క్లాస్తో పాటు మనకి ఐటీఐ అయితే కావాలి. ఐటీఐ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ మీరు ఏ స్టేట్లో స్థిర నివాసం ఉంది అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అందరు తెలంగాణ అలాగా. ఇంకా రిజర్వ్డ్ కేటగిరీని అయితే ఇక అన్రిజర్వ్డ్ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది. మనం అడిషనల్ డీటెయిల్స్కి వచ్చాను. డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ సిఎస్ఎల్ ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో మీ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, అయితే నో పెట్టాలన్నమాట. డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ రిటైర్డ్ ఫ్రమ్ ఈ సిఎస్ఎల్లో పనిచేసే ఎవరైనా రిటైర్ అయ్యారని అడుగుతున్నారనమాట. మీ వాళ్ళు ఎవరైనా రిటైర్ అయ్యి ఉంటే ఈ కొచ్చిన్లో ఈ షిప్ యార్డ్లో ఎస్ పెట్టాలి, నో అనమాట. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ రోల్స్ ఇన్ సిఎస్ఎల్ మీరు ఎవరన్నా ఈ కాంట్రాక్ట్ వేకెన్సీస్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఈ కొచ్చిన్ షిప్ యార్డ్లో ఎస్ పెట్టాలి, అయితే నో పెట్టాలన్నమాట. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ ఇవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ పర్మనెంట్ అడ్రస్, ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేసి ఆటోమేటిక్ కిందకైతే వచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి స్కూల్ నేమ్ మెన్షన్ చేయాలి. అది మీరు ఏ ప్లేస్లో చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు ప్లేస్ అనమాట. హైదరాబాద్ అది ఎక్కడ చదువుకుంటే ఆ ప్లేస్ అని. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మెన్షన్ అయితే ఇలా చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్. అలాగే నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజా లేకపోతే సిజిపిఏ. సపోజ్ సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, సపోజ్ 8.5 అలాగా. టోటల్ సిజిపిఏ ఎంత 9.5 10, ఇంకా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత ఇది మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఐటీఐ మాత్రం కంపల్సరీగా మీరు ఫిల్అవుట్ చేయాలి. మీరు ఐటీఐ ఎక్కడ చదువుకున్నారు ఇది మెన్షన్ చేయాలి. పాస్డ్ ఇన్స్టిట్యూట్ పాస్డ్ అనమాట.
ఇక్కడైతేనేమో కాలేజీ నేమ్ మీరు ఎక్కడ పాస్ అయ్యారు, అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ పాస్డ్ ఫ్రమ్ ఎస్సీబీటీనా ఎన్సీబీటీనా అదైతే మెన్షన్ అయితే చేయాలి. మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ ఇయర్ ఇలాగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఐటీఐకి సంబంధించి పర్సంటేజ్ లేకపోతే ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ పర్సంటేజ్ కనుక అయితే మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, టోటల్ మార్క్స్కి ఇదైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తే డిప్లొమా ఏమైనా ఉంటే మీకు గ్రాడ్యుయేషన్ ఇవన్నీ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇవన్నీ వదిలేయచ్చు అనమాట. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మనం అడుగుతున్నారు కాబట్టి మనం కంపల్సరీగా ఇవైతే ఎంటర్ అయితే చేయాలి. మీరు ఏ ఆర్గనైజేషన్లో అప్పుతే కనుక మీరు ఏ ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ చేశారు లేకపోతే వర్క్ చేశారు, ఇదైతే పోస్ట్ హెల్డ్ అనమాట. ఫెట్రా ఏంటి, స్టేట్ అండ్ సిటీ, ఏ రాష్ట్రంలో ఏ సిటీలో వర్క్ చేశారు, ఫంక్షనల్ ఏరియా మీ యొక్క ఏరియా ఏంటి, అంటే జాబ్ ప్రొఫైల్ అనమాట, అంటే ఫిట్టరా వెల్డరా ఏంటి అనేది, స్టార్ట్ డేట్ ఆఫ్ సర్వీస్ ఎప్పటి నుంచి మీరు జాబ్ చేస్తారు, ఇంకా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎండ్ ఆఫ్ సర్వీస్, ఇక్కడేమో స్టార్టింగ్ సర్వీస్, ఇదేమో ఎండ్ ఆఫ్ సర్వీస్, ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. అంటే మీకు ఐటీఐ అయిపోయిన తర్వాత ఇదైతే కావాలన్నమాట మనకి ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ మనకి పే స్కేల్ అంటే సిటీసీ ఎంత తీసుకుంటున్నారు నెలకి, ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ మీ ఏ వర్క్ చేశారు ఇక్కడ జాబులు అదైతే మెన్షన్ చేయాలి. రీజన్ ఆఫ్ సెపరేషన్ మీరు ఎందుకు జాబ్ మానేశారు ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. ఫర్ బెటర్ జాబ్ అలాగా ఏదైనా మనం మెన్షన్ అయితే చేయవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెస్ట్ సిటీకి వచ్చామన్నమాట. మనకి కేరళ ఒక్కటే ఉన్నది, దాంట్లో వేరియస్ ఇవైతే ఉన్నాయి. ఎర్నాకుళం, కోజికోడ్, కొల్లం, కొన్నూరు, కొట్టాయం, త్రిశూర్ అనమాట. ఈ మూడిట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మనకి కేరళ స్టేట్లో మాత్రమే ఇవైతే ఇచ్చారనమాట. సో మనకి దగ్గరగా ఉన్నాయి చూసుకొని మనం ఇదైతే ఎంటర్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దీని మీద పెడితే మనకి ద క్యాండిడేట్ షల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ 1 ఫోటోగ్రాఫ్ టు బి ప్రీ సేవ్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ అయి ఉండాలి. 50 KB వరకు 50 to 80 KB మధ్య అనమాట. జేపీజీలో అయితే ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ అలాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి సిగ్నేచర్ అయితే జేపీజీ ఫార్మేట్లో 80 KB వరకు అప్లోడ్ చేయాలి. 10th పాస్ సర్టిఫికెట్, అలాగే ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, అలాగే ఐటీఐ మార్క్ షీట్ అంటే కన్సాలిడేటెడ్ అన్ని సెమ్స్ ఉన్నటువంటి ఒక మార్క్ షీట్ ఇది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అదైతే మన పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ 300 KB వరకు అప్లోడ్ చేయొచ్చు. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎడిషనల్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయాలి. ఇక్కడ కిందకైతే రావాలి. నాకు అంటే ఎస్సీ ఇచ్చాను కాబట్టి ఫీజు అయితే లేదు, ఫీజు ఉన్న వాళ్ళైతే అది పే అయితే చేయాలి ఇక్కడ ఈ స్టెప్లో. ఇంకా ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసేసి మనం ఈ 2 టిక్ ఆన్ చేసి ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే మనం ఎంటర్ అయితే ఇలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఉంటుంది, ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మోడిఫై చేసుకోవాలి, లేకపోతే కనుక సబ్మిట్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రివ్యూ అది కనపడుతుంది పైన, మనకి ఇక్కడ కింద ఓకే బటన్ దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని సబ్మిట్ అయితే చేయాలి మనం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు పే చేసిన తర్వాత ఈ సబ్మిట్ చేసి ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి 300 వర్క్ మ్యాన్కి సంబంధించినటువంటి ఐటీఐ వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇదన్నమాట ఇది.